spirit and matter. Acts 9:4. అపోస్తుల కార్యములు 9:4. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. Again. And he fell to the earth and heard a voice saying unto him, Saul, Saul, why persecutest thou me? ఇక్కడ ఈ వచనంలో సౌలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడా, ఆయనతో ఉన్నాడా? ఎంతమందికి తెలుసు వ్యతిరేకం అన్నవాళ్ళు? ఓకే. సౌలు ఎక్కడున్నాడు? భూమి మీద. యేసయ్య ఎక్కడున్నాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇక్కడ యేసుప్రభు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఏమనుభవిస్తున్నాడు? హింస. ఏమనుభవిస్తున్నాడు? ఆఫ్టర్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, హీ వెంట్ టు హెవెన్ అండ్ హీ సాట్ ఎట్ ద right hand of God. And is he happy? No, he's being persecuted. He's telling Saul, you're persecuting me. అంటే నువ్వు ఇక్కడ చేసేది పరలోకానికి కనెక్ట్ అయ్యి ఉందా లేదా? సో వాట్ సౌల్ ఈస్ డూయింగ్ ఈజ్ కనెక్టెడ్ టు, హీఈస్ నాట్ సేవ్డ్. సౌల్ రక్షింపడ్డా? లేదు. సౌల్ రక్షింపడలేదు, మారు మనసు పొందలేదు. అయినా అతని చేష్టలు పరలోకములో ఉండే కుమారుణ్ణి హింసిస్తున్నాయి. Saul is a heathen guy. But still, what he is doing is troubling Jesus, who's seated at the right hand of heaven. అంటే మనము చేసే ప్రతిదీ పరలోకానికి తెలుసు. ఓకే. సొదొమ గొమొర్రా అన్యజనుల రక్షింపబడిన పరిశుద్ధ సంగమా? అన్యజనులు. ఇఫ్ సొడోమ్ అండ్ గొమొర్రా is a heathen place. ఆదికాండము 18:20 Genesis chapter 18 verse 20 to 21. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహు భారమైనది గనుకను. అంటే the Lord said, because the cry of Sodom and Gomorrah is great, and because their sin is very grievous. సొదొమ గొమొర్రా గుర్చిన మొర గొప్పది గనక, వారి పాపము బహు భారమైనది గనుక. అప్పుడు భూమి మీద అన్య జనాంగమే, అబ్రహాం తప్ప. ఎంతమందికి అర్థమైంది? అబ్రహాం ఒక్కడే విశ్వాసి, పక్కన సారా ఉండే 250 మంది పనులు, వాళ్ళ తప్ప మిగిలిన వాళ్ళందరూ అన్యజనులే. అయితే వాళ్ళందరిలో కల్లా ఒకళ్ళ పాపము భారం పెరిగిపోతుందంట. ఎవరిది? సొదొమ. అంటే ఈ భూమి మీద ప్రతి అన్యజనుడు యొక్క బుద్ధి, వారి పని పరలోకానికి కనెక్ట్ అయి ఉందా లేదా? దేవుడి నెట్వర్క్ చాలా హై అన్నాడు. God's network is very high. So even the heathen are connected to heaven. Spirit అన్నాడు. ఎందుకంటే మీకు కనబడదు కాబట్టి మీరు దాన్ని వాడుకోరు. అందుకే అద్భుతాలు జరగవు. ఎవ్రీ మిరకల్ ఈజ్ బీయింగ్ మ్యానిపులేటెడ్ బై స్పిరిట్. ఎ మిరకల్ ఈజ్ స్పిరిట్ మ్యానిపులేషన్. ఆత్మలో మార్పు జరిగితే ఏం మారుతుంది? శరీరం మారుతుంది. దాన్ని ఏమంటారు? అద్భుతము. ఓకే. దానియేలుకు ఒక పేరు ఉంది. ఎట్లనగా సకున గాండ్రకు అధిపతియగు బెల్షస్సర్. అంటే ఆ రోజుల్లో దానియేలుకి ఏం పేరు పెట్టారు? బెల్షస్సర్ అని పేరు పెట్టారు. ఓకే, ఇక్కడ చూడండి. ఓ బెల్షస్సర్, మాస్టర్ ఆఫ్ ద మెజిషియన్స్. ఎందుకు మాస్టర్ ఆఫ్ మెజిషియన్స్? బికాస్ ఐ నో దట్ ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ గాడ్స్ ఈజ్ ఇన్ ది. అంటే దానియేలు లోపల ఏముంది? పరిశుద్ధాత్మ. అంటే శకున గాండ్రి యొక్క శకునాన్ని ఆపాలా, పనిచేయాలా, ఏం చేయాలన్నా వాళ్ళందరూ ఎవరి చేతిలో ఉన్నారు? దాని. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని ఎవరి చేతిలో పెట్టాడు? ఎవరి హృదయంలో పెట్టాడు? సంఘము. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఎవరు చెప్పాలా? ఆగండి. కానీ ప్రాక్టీస్ లేదు. ఓ బెల్షస్సర్, మాస్టర్ ఆఫ్ మెజిషియన్స్. ఇప్పుడు ఈ ఆత్మని పరలోకము, నరకము, ఏం జరుగుతుంది ఆత్మలోకములో అని తెలుసుకునే ఈ యొక్క మాస్టరీ ఎవరు చెయ్యాలా? సంఘము. అందుకే అంటాడు, నీవు దేన్ని బంధిస్తావో, దేన్ని విడుదల చేస్తావో, కానీ నీకు తెలియదు. అది యూ డోంట్ నో హౌ టు యూస్ ఇట్. మాస్టర్ లేదు, ఎవరూ లేరు. కనీసం ఏలియాని నమ్మట్లేదు ఎవరు. ఆయన అద్భుతాలను వాడుకోవట్లేదు, ఎలీషాని వాడుకోవట్లేదు. దెర్ ఈజ్ నో మాస్టరీ, నో టీచింగ్. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అండ్ ఫోకస్ మేక్స్ యూ ఎ స్పిరిట్ మ్యాన్. 2 నిమిషాల ప్రేయర్ టైం ఉంటే బైబిల్. నో. మోసెస్ ఎవరు? మాస్టర్ ఆఫ్ మెజిషియన్స్. యోసేఫ్ ఎవరు? మాస్టర్ ఆఫ్
magicians. Mastery. Somebody say కనెక్షన్. ఆయన సిలువ రక్తం అంగీకరించి నీకు ఎంత కనెక్షన్ ఉండాలా? ఈ రోజు నీ కనెక్షన్ నువ్వు పదును పెట్టుకొందువు గాక. గెట్ ఎంపవర్డ్ బై వాట్ గాడ్ హస్ గివెన్. హీ డైడ్, హీ గేవ్ హిస్ బ్లడ్. ఆయన సిలువ రక్తం ద్వారా ఇస్తే గంట ప్రార్థన చేయడానికి బరువు అయిపోతే ఎలాగా? గంట బైబిల్ చదవడానికి బరువు అయిపోతే ఎలాగా? నో స్పిరిట్ కనెక్షన్. కానీ నీలో ఎవరిని పెట్టేశాడు? పరిశుద్ధాత్మని పెట్టాడు. మోషేలో ఏముంది? హోలీ స్పిరిట్. యోసేపులో ఏముంది? హోలీ స్పిరిట్. సో ద కింగ్స్, సంబడీ ఈజ్ మాస్టరింగ్ దేర్ కనెక్షన్ టుడే. ఎందుకు నాకు ఉద్యోగం రావట్లేదు? ఎందుకు నా వ్యాపారం తగ్గిపోతుంది? నీకు తెలుస్తుంది, తెలియాలా? నీకే కాదు, నీ చుట్టుపక్కల వ్యాపారస్తులందరికీ చెప్పాలి. నువ్వు అలాగే నీ దేవుని నువ్వు గణపరచాలా, నీ రాజులకి చెప్పాలా. ఐఎమ్ గివింగ్ యూ ఏ వర్క్ టుడే. ఈరోజు మీకు ఒక కొత్త గురిని ఇస్తున్నాను, దర్శనం ఇస్తున్నాను. ఈరోజు వాక్యం ఎంతమందికి దర్శనంగా మారుతుంది? ఆయన రక్తం ఖర్చి డైరెక్ట్గా నీలో ఏం పెట్టేశాడు? నువ్వు ప్రాక్టీస్ చేసుకోవట్లేదు. యు ఆర్ నాట్ రిసీవింగ్. ప్రాక్టీస్ ద ఎబిలిటీ, ట్రైన్ ద ఎబిలిటీ. ఓకే, ఏలియా కాలంలో ఎలీషా ఉన్నాడు. 210 కూడా. ఎలీషా కాలంలో ఎవరూ లేరు ఇవ్వడానికి అభిషేకం. కుళ్ళిపోయి ఎముకలోనే మిగిలిపోయింది. దేవుడు పరిశుద్ధాత్మను పెట్టుకున్నా నీవు అలాగే శ్మశానానికి వెళ్ళిపోతున్నావు. దాని సంపూర్ణత కనెక్షన్ మహింపరచకుండా ఈరోజు ప్రాక్టీస్ చేసి నీ కుటుంబాన్ని దేవుని వైపు తిప్పుదువుగాక. మాస్టరీ చెప్పేస్తావు. ఇది నీ సమస్య, అది నీ సమస్య. సంబడీ ఈజ్ మాస్టరింగ్ దేర్ స్పిరిట్ ఫ్రమ్ టుడే. దానియేలులో దేవుని ఆత్మ ఉంది. ఏముంది? యోసేపులో దేవుని ఆత్మ ఉంది. దే ఆర్ మాస్టర్స్. ప్రాక్టీస్ చేశారనమాట. సో జీవితాంతం పిల్లల్ని పెద్ద చేయాలా, వాళ్ళని పెళ్లి చేయాలా, వాళ్ళు స్టార్ అవ్వాలా, ఇది అవ్వాలా, డబ్బులు కరెక్టే. కానీ దాంతోపాటు ప్యారలల్గా ఇది చేయాలా. ఎంతమందికి అర్థమవుతుంది? డోంట్ ఇగ్నోర్ దస్, బికాస్ గాడ్ వాంట్స్ ద చర్చ్ టు గో టు ఎ లెవెల్. ఈ రోజు నుంచి మీరందరూ ప్రార్థనా పరులవును గాక. ఎ ప్రేయర్ మ్యాన్ ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. The devil surrenders to prayer. God has put the Holy Spirit in you. Practice it from today. Practice the Spirit power in you. ఈ రోజు ఎంతమంది ఎంక్వైరీకి మీ దగ్గరికి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? సెట్ టైం. డానియల్ వాజ్ మాస్టర్ బికాస్ హీ వాజ్ రెగ్యులర్ ఇన్ ప్రేయర్ అండ్ బైబిల్ స్టడీ. డానియల్ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? ముమ్మారు. ఎన్నిసార్లు వాక్యం చదువుతాడు? ముమ్మారు. అందుకని శకునగాండ్రులకి ఎవరికి తెలియని రహస్యాలు, పరలోకానికి కనెక్షన్ ఎవరికి దొరికింది? ప్రార్థనా పరులు. ప్రార్థన సెకండ్లో జవాబు వస్తుంది. నిచ్చెన. యాకోబుకు ఒక దర్శనం వస్తుంది. యాకోబు, నువ్వు ఒంటరి అయిపోయావు, తల్లి లేదు, తండ్రి లేదు, నాకు ఫ్యామిలీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాను. అప్పుడు దేవుడు చెప్పు, దర్శనంలో ఏం కనపడ్డది యాకోబుకి? నిచ్చెన. భయపడక యాకోబా, నీ ఆశీర్వాదం మొదలైనప్పుడు నువ్వు పరలోకానికి కనెక్ట్ అయ్యి దోతలు ఎక్కి దిగి పరలోకం నుంచి బ్లెస్ అయిపోతావు. ఈ భూమి మీద ఎవడో బ్లెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ యాకోబు దాన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత వాడుకున్నాడు? 20 సంవత్సరాలు వాడుకోలే, 20 years. కానీ యేసు ప్రభు వారు నతానియేలుతో వచ్చి ఒక ప్రవచనం చెప్తాడు. నతానియేలు నేను చెట్టు కింద చూసంటే, దేవా నువ్వు దేవుడు అంటాడు. ఇదే కాదయ్యా, ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు, ఇంకోటి కూడా చూస్తావు. మనుష్య కుమారుడు మీద నిచ్చెన వేయబడే దోతలు ఎల్లుకుట వచ్చుట. అంటే నాతో వెంబడిస్తే పరలోకాన్ని కనెక్ట్ అయిపోయి అక్కడి నుంచి నువ్వు పొందుకుంటావు. మాస్టరీ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. మీ అందరి మీద నిచ్చెన పడి పరలోకానికి కనెక్ట్ అవును గాక. ఏంజల్స్ గోయింగ్ అప్ అండ్ డౌన్. ఐఎమ్ యాక్టివేటింగ్ మై ల్యాడర్. ఈ రోజు నుంచి నా నిచ్చెన పనిచేస్తుంది. వాట్ ఈస్ ఎ ల్యాడర్? ల్యాడర్ అంటే ఏంటి? పైకి వెళ్ళాలా, డాబా ఎక్కాలా? అది సాధ్యం కాదు. నిచ్చెన ఎందుకంటే టక చక్క 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 పైకి ఎక్కేస్తావు. ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా దేవుని విషయాలు తెలియనివి, మర్మాలు తెలియనివి నీకు ఈ రోజు నుంచి పరలోకముతో కనెక్ట్ అయ్యి నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడదువు గాక. లార్డ్, నా నిచ్చెన పని చేయాలా ఈరోజు. కనెక్ట్ మై ladder to heaven. Let angels go. Let me pray. Enough of the devil has beaten me. Connect me to heaven, oh Lord. I want to reconnect myself to the ladder. I want to pray. I want to fast. I want to do everything. నేను చదువుతా, బైబిల్ అన్ని చేస్తా, కానీ ఈ కనెక్షన్ వదిలిపెట్టను. I want to activate this connection one more time. You are going to master now. ఈ రోజు నుంచి నువ్వే వెలుగవును గాక. ఈ నిచ్చెన నిన్ను వెలుగ్గా చేయును గాక. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.